50 లక్షల రూపాయలు అక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ లో కట్టేసిన తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ సుమారు 90 లక్షలు ఎంతో వస్తుంది. ఈ 90 లక్షల రూపాయలు డాక్టర్ గారు మీరు వెళ్తుండండి కారులో, నేను వెనకాల వస్తాను, కొంత క్యాష్ కొంత అరేంజ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి చాలా చాకచక్యంగా నమ్మబలికాడు. డాక్టర్ గారు ఎంతటి విద్యావంతుడైనా, ఆయన సతీమణి ఎంతటి విద్యావంతురాలైనా, ఆయన కుమార్తె అడ్వకేట్ అయినా ఆర్థిక బాధలకు అతీతులు కాదు. ఆ బాధలు తట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశారు, ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారనేటువంటి మినిమం విషయాన్ని కూడా వాళ్ళు గమనించకుండా నునావత్ యుగంధర్ పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడినటువంటి స్వాధీన క్రయ అగ్రిమెంట్ ని రిజిస్టర్ చేసేశారు రాజమండ్రి రిజిస్టర్ ఆఫీస్ లో. అయితే నేను వెనకాల వస్తాను, మిగతా 90 లక్షలు తీసుకొస్తానని చెప్పినట్టు నునావత్ యుగంధరు దీంట్లో ఈ అగ్రిమెంట్ లో ఆల్రెడీ మొత్తం తమకు ముట్టిందన్నట్టుగా సంతకాలు పెట్టించుకున్నాడు. అయితే ఎంతటి దొంగ అయినా ఎక్కడో కూడా చిన్న తప్పు చేస్తాడనడానికి ఈ డాక్యుమెంట్ ఒక ఉదాహరణ. ఇందులో ఏం మెన్షన్ చేశాడంటే ఐసిఐసిఐ బ్యాంక్ చెక్కుల ద్వారా నేను మీకు చెల్లించిన మొత్తం మాకు ముట్టింది అని రాయించుకున్నాడు. డాక్టర్ గారు కానీ ఆయన కుటుంబ సభ్యుల అదృష్టం ఎక్కడో ఒకడో చోట ఒక వెంట్రుక వాసి మిగిలి ఉంటే అది ఈ చెక్కులు మెన్షన్ చేయడం మూలంగానే కలిగింది ఆయనకి. ఎందుకంటే ఈ చెక్కులు అనేవి అసలు ఐసిఐసిఐ బ్యాంక్ చెందినవి కావు. ఐసిఐసిఐ బ్యాంక్ సిరీస్ లో ఈ నంబర్లు ఎక్కడా లేవు. ఇది మై టీవీ పరిశోధనలో తెలియని విషయం. అయితే ఏం చేశారంటే నునావత్ యుగంధరు డాక్టర్ గారిని పంపించేసిన తర్వాత 4-5 నెలల పాటు ఆయన ఫోన్లు ఎత్తలేదు, ఆయన కమ్యూనికేషన్ లో లేడు. డాక్టర్ గారు కూడా నెమ్మదిగా అలవాటు పడిపోయాడు. మరి ఏం చేస్తాడు, మోసం జరిగిందన్న విషయాన్ని గ్రహించక ఆ డోలాయమాన స్థితిలో ఆయన దాదాపుగా కొంతకాలం గడిపేసేసాడు. అయితే 2020 సంవత్సరంలో ఈ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఉన్నట్టుండి నునావత్ యుగంధరు ఆకాశం నుంచి ఊడిపడి డాక్టర్ గారు మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇస్తానండి, ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కానీ మిమ్మల్ని మోసం చేయలేదని చెప్పి మళ్లీ నమ్మబలికినప్పుడు డాక్టర్ గారు ఈసారి కొంత జాగ్రత్త వహించి ఒక అంగీకార పత్రాన్ని రాయించుకున్నాడు. అది అన్రిజిస్టర్డ్ అంగీకార పత్రం. దాంట్లో డాక్టర్ గారికి ఈ నునావత్ యుగంధరు అప్పు ఇచ్చినట్టుగా రాశాడు. అందులోనేమో రాజమండ్రిలో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్లోనేమో స్వాధీన హక్కులతో కూడినటువంటి క్రయ విక్రమెంట్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కలిపి, కానీ ఇందులో అప్పిచ్చినట్టుగా రాశాడు. సో ఈ అంగీకార పత్రం రాసిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారికి ఎప్పుడు ఆ నునావత్ యుగంధర్ కనిపించలేదు. డాక్టర్ గారికి 2021 సంవత్సరం జూలై నెల 12వ తేదీ నాడు అంగీకార పత్రం రాసుకున్నప్పటికీ కూడా ఇంకా అప్పటికే జరిగిపోయినటువంటి మోసం గురించి తెలియదు. అదేంటంటే 2020 డిసెంబర్ నెల 17వ తారీఖు నాడు డాక్టర్ గారు మీరు పాలకొల్లు వెళ్తుండండి, నేను వెనకాల డబ్బులు పట్టుకొస్తానని చెప్పినటువంటి ఈ యుగంధర్ 4/1/2021 సంవత్సరం అంటే సుమారుగా ఒక 17 రోజుల వ్యవధిలోనే చిక్కం వంశీకృష్ణ అనే అతనికి రిజిస్టర్ చేశాడు. జీపీఏ ద్వారా సంక్రమించినటువంటి ఈ హక్కుని 2,50,00,000 రూపాయలకు అమ్మేశాడు. ఇది రాష్ట్ర చరిత్రలోనే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అనమాట. ఎందుకంటానంటే ఆ మాట 18 రోజుల క్రితం 1,48,70,000 రూపాయల విలువ కలిగినటువంటి ఆస్తి అంటే విత్ ఇన్ ఓన్లీ 18 days 2,50,00,000 రూపాయలకి పెరిగిపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చట్టంలో అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం.